లక్ష 2,34,000 2,34,000 చంద్రబాబు గారు ఈ సంవత్సరంలో మనకి ఇవ్వాల్సిన బాకీ అని వాళ్ళకి గుర్తు చేయాలి. ఎవడైనా తెలుగుదేశం వాడు తొలి అడుగు అని మన ఇంటికి వచ్చినప్పుడు అడుగు తర్వాత ఎడుదు కానీ ముందు ఇది ఇవ్వు అని అడగాలి. తొలి అడుగు తర్వాత ముందు అడిగి ఈ డబ్బులు అని మనం అడగాలి. ఎంత ఊపుతో కేరింతలు కొట్టారో అంత ఊపుతో ప్రతి ఇంటికి వెళ్ళాలి బాబాయ్, ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా. ఎందుకంటే మన జనాలు ఎట్లా ఉంటారంటే, మీరందరూ ఇంద్రా సినిమా చూసారా? ఇంద్రా సినిమా చూసారా? చిన్న పిచ్చయ్యా పెద్ద పిచ్చయ్యా అని ఇద్దరు వస్తారు. చెప్తున్నాను, మామూలుగా ఉదాహరణకు చెప్తున్నాను. ఇద్దరు వస్తారు. చిరంజీవి గారు వచ్చి మా బోటు ఎంత రేట్ అండి, ఫిక్స్డ్, దీనికి మించి తగ్గమంటారు. వాడు వస్తాడు, మాది తినాలి మీది తినాలి ఫ్రీ అంటాడు. అవునా? ఇంకోడు వస్తాడు, కారోడు వస్తాడు, మాది తినాలి మీది తినాలి ఫ్రీ అంటాడు. తర్వాత ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తారు, పండిట్ అని, మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఓహో వీళ్ళు అక్కడి నుంచి వచ్చారా, వీళ్ళకి ఏ పూజ అయినా ఫ్రీ అంటాడు. తర్వాత ఏం చేస్తారు, మెళ్ళ ఉన్న నగలు లాగేసి నీకింత 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 నీకింత. మా చంద్రబాబు గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు వీళ్ళు మన మన నగలన్నీ నగలంటే ఏంటి? 5 ఏళ్ళ అధికారం, దాంట్లో మట్టిలో మందులో వీటిలో వాటిలో వచ్చే సంపద. నీకింత నీకింత నీకింత. చివరికి లెక్క తేల్చాక ఎవరు రావాలి? జగనన్న వచ్చాకే లెక్కలన్నీ తేల్తాయి. అది సినిమా కదా, చిరంజీవి గారు తక్కువని వచ్చేస్తాడు. కానీ ఇది సినిమా కాదు, ఇది వ్యవస్థలో మనం వెళ్ళాలంటే జగన్ గారి సైన్యం అని జగన్ గారి జెండా పట్టే ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పెద్ద పిచ్చే చిన్న పిచ్చే మోసాలన్నీ చెప్పాలి. చెప్పడానికి మీరందరూ కదలాలి. కదిలి ప్రతి ఇంట్లో మీరు చైతన్యం తీసుకురావాలి. ఏమని? అరే ఆడు మీ ఇంటికి వచ్చే ముందు నేనేం నిన్ను రెచ్చగొడతలా, నీకు చంద్రబాబు చెప్పిందే నిన్ను అడుగుతున్నాను, నేనేం కొత్తది అడగట్లా. సూపర్ 6లో చంద్రబాబు గారు చెప్పింది, నీ ఇంటికి 1,00,000 2,00,000 మాట ఇచ్చాడు, ఆ 2,00,000 ఎప్పుడు వస్తాయి అని అడుగు, డేట్ అడుగు, లేకపోతే వడ్డీ కట్టుకోనా అని అడుగు అని చెప్పండి. నెలసరి రూపాయి కట్టుకోమంటావా, 2 రూపాయలు కట్టుకోమంటావా, వడ్డీ ఎంత కట్టమంటావా అని అడగమనండి. ఇది ఒక్కటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి చెప్పాల్సిన పని. ఈ ప్రోగ్రాంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను చెప్పినవన్నీ మీకు అర్థమైనాయండి? ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే మనం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా చంద్రబాబు గారు అనలేదంటే మనం ఏం చేయాలి? ఏమేయాలి? వీడియో వేసి చూపించాలి. లేదు చంద్రబాబు గారు మాకెంత మోసం చేశారో మాకు తెలియదండి చెప్పండి అంటే ఏం చేయాలి? చిట్ట చివరిగా ఉన్నది చంద్రబాబు వల్ల నీ ఇంటికి కలిగిన మోసం ఎంత అని చిట్ట చివరిగా ఉన్నది ఓపెన్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఎంతెంత మంది ఉన్నారో చూసుకుంటే ఎంసెట్ ర్యాంక్ మనం హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే ఎట్టా వచ్చేస్తుందో అట్టా వీళ్ళ ర్యాంకులన్నీ వచ్చేస్తాయి. ఎవరి ర్యాంక్ వాళ్ళది సపరేట్ కుటుంబానికి. చిట్ట చివరిగా ఒకటి చెప్పాలనుకున్నా, మీ అందరికీ ప్రోగ్రాం అర్థమైందని అనుకుంటున్నాను. ఈరోజు అంటే దారిలో వదిలిని తీసుకొస్తా, ఆవిడ యూట్యూబ్లో మా వాడు ఉన్నాడు, సొల్లు రవీంద్ర అని వాడు ఉన్నాడు. అతను లేదు నేను చెప్పేది అతను మాట్లాడ దారిలో వింటా వస్తుంది. అతను ఏమంటాడంటే, జెడ్పీ చైర్మన్ గారు వాళ్ళ ఆయన గారు జెడ్పీ చైర్మన్ గారు లేడీ అయినా కూడా బూతులు మాట్లాడతా వాళ్ళని రెచ్చగొడితే అట్ట అయింది, వీళ్ళే రాక్షసులు అని మాట్లాడుతున్నాడు. ఒకటే అడుగుతున్నాను రవీంద్ర గారు, రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, మానవత్వంగా మాట్లాడదాం. మీరు మీ ఇంట్లో వాళ్ళు కారు వేసుకెళ్తే తాగేసి ఒక 50 మంది నీ కారుని చుట్టుముట్టి ఏమీ చేయని పాపానికి బూతులు తిడుతూ నీ ఇంట్లో ఆడవాళ్ళని, ఒకటే చెప్తున్నా, ఏ ఇంట్లో ఆడపిల్లైనా ఒక తండ్రికి పుట్టంగానే ఏం చేస్తుంది? నేను జాగ్రత్తగా పెరగాలి, మా నాన్న పరువుగా నన్నిచ్చి ఒక ఇంటి వాడికి ఇచ్చి చేయాలి, నేను బతికినంతకాలం గౌరవంగా బతకాలని జాగ్రత్తగా బతికే ఒక ఆడపిల్లని ఎవరు అనకూడని వినకూడని మాట ఎవడైనా అంటే కట్టుకున్న భర్త ఉప్పు కారం తినేవాడు ఎవడైనా చూస్తూ కూర్చుని ఉంటాడా? నువ్వు ఉంటావా అని అడుగుతున్నా. ఒకటే మానవత్వంగా, పార్టీలో ఈరోజు రాజకీయాలు ఉంటే రేపు పోతాయి, మానవత్వంగా మాట్లాడండి. ఒక ఆడపిల్లకి ఇంత ఘోరంగా జరిగితే మీరు మాట్లాడాల్సిన మాట ఏంటి? ఇది మేము ఖండిస్తున్నాం. ఎవడెవడు దీని వెనకాల ఉన్నాడో పోనీ
కుట్ర మేమే చేసామంటే వాళ్ళు ఎవరుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనే మాట అనాలి తప్పితే దీంట్లో కూడా రాజకీయాలు తెచ్చి ఇంకా ఆడపిల్లని ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడతాం ఎంతవరకు సబబు అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాం. అలాగే ఒకటే చెప్తున్నా, నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాడు కుంగిపోవాలి. తప్పు ఎవడైతే చేశాడో ఆడు కుంగిపోవాలి తప్పితే నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు. నీ కంట్లో కారిన ప్రతి కన్నీరుకి దేవుడు కాలమే సమాధానం చెప్పుద్ది అని నీకు ధైర్యం చెప్తూ ఈరోజు నీ వెంట ఎంత కుటుంబం ఉంది నాకు తెలియదు. నీ రక్త సంబంధికులు ఎంతమంది నీకు ఫోన్ చేసి నిన్ను ఓదార్చారో నాకు తెలియదు. కానీ ఈరోజు నీకు ఇట్టా ఇబ్బంది జరిగిందంటే నిన్న నైట్ నీ ఇంట్లో చేరిన కుటుంబ సభ్యులు కానీ ఈరోజు నువ్వు మీటింగ్ పెట్టం కానీ నీ కోసం ఎక్కడికి కదలకున్నా ఇంత కుటుంబం నీతో ఉంది. మీరు ఎక్కడా భయపడక్కల్లా, వెన్ను తిరిగి చూపించక్కర్లేదని వీళ్ళే మీ ధైర్యం, వీళ్ళే మీ కుటుంబం అని మీ అందరికీ రేపు అన్న రోజు నీకు ఏ కష్టం వచ్చినా నీకు సొంత అన్నదమ్ములు ఉన్నారు లేదు నాకు తెలియదు కానీ వాళ్ళందరూ నిన్ను ఎంత కాపాడతారో తెలియదు కానీ నీ కుటుంబం అయిన మేమందరం కూడా నీకు అడ్డుగా నిలబడతాం. మమ్మల్ని దాటే నువ్వు సంశేరుగా రాజకీయాలు చేయి, మమ్మల్ని దాటే నీ దగ్గరికి ఎవడైనా రావాలని తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు వాళ్ళ వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రతి నాయకుడికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకోటి, నేను రామన్నయ్య ఈ జిల్లాలో వయసులో చిన్నోళ్ళం, రాజకీయ అనుభవంలో చిన్నోళ్ళం. తెలుసో తెలియకో నాయకుల దగ్గర కానీ ఏమన్నా తప్పు చేసున్నా పెద్ద మనసుతో మీ బిడ్డగా మమ్మల్ని క్షమించి మమ్మల్ని అసెంబ్లీ గేట్ దాకా దాటిస్తే ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి మీకు అందుబాటులో ఉంటూ మా జెండా మోసి మా కష్టాల్లో మా కోసం నుంచున్న ఏ ఒక్కరిని మర్చిపోవని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జై జగన్.